నిన్న మంచు విష్ణు మాట్లాడుతూ ఈ శుక్రవారం నాది అని చెప్పాడు. నిజంగా ఈ శుక్రవారం మంచు విష్ణుదే అని చెప్పాలి. కారణం ఏంటంటే, ఒక అత్యద్భుతమైన సినిమాని తెర ముందుకు తీసుకొచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎలాంటి ఒపీనియన్‌తో ఉన్నారు? 'కన్నప్ప' అనే ఒక సినిమాకి నిజంగా ప్రభాస్ చేయటం వల్ల ఎంతవరకు ఉపయోగపడింది? మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా సినిమాకి ఉండటం ప్లస్సా? మైనస్సా? ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు మీ ముందు పంచుకుంటాను. ఇకపోతే కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. భక్త కన్నప్పగా కృష్ణంరాజు గారు నటించి తెలుగు వారందరికీ కూడా శ్రీకాళహస్తి చరిత్రని చెప్పారు. విష్ణు గురించి చెప్పాలి ప్రత్యేకంగా. తిన్నడుగా అయితే నటించాడు, కన్నప్పగా అయితే జీవించాడని చెప్పాలి. దేనికంటే లాస్ట్ ఒక 40 నిమిషాల పాటు ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఆ ఎమోషన్‌ని ఎక్కడ కూడా మిస్ కానివ్వలేదు. ఇకపోతే ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్స్ లేవు. అతిగా పని చేయలేదు. సినిమాలో కథ ఎంతుందో అంత చెప్పడానికి అసలు మూల కథను మాత్రం ఎక్కడ చెడగొట్టలేదు. ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ సక్సెస్ అదే. ఇకపోతే ఈ సినిమా నిజంగా నటీనటులు ఎలా చేశారు? వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు ఎలా ఉన్నాయంటే, మోహన్ లాల్ గారు మధ్యలో వచ్చిన ఒక 5 నిమిషాలైనా కూడా చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. తినడకు సంబంధించిన గత జన్మ వృత్తాంతాన్ని చెప్పడం కోసం ఎప్పుడైతే మోహన్ లాల్‌ని తీసుకొచ్చారో అక్కడ ఒక ప్లస్ మార్క్స్ పడ్డాయి. అలాగే ప్రభాస్ రుద్ర క్యారెక్టర్‌లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, ఎన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయో, ఎంత పర్ఫెక్ట్‌గా అక్కడ సింక్ అయ్యాడంటే ప్రభాస్. ప్రభాస్ లేకపోతే ఇంక ఈ సినిమాకి ఆయువు పట్టు లేదేమో అన్నంతగా ప్రభాస్ సింక్ అయ్యాడు. లేకపోతే చాలా అందంగా ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్ విజువలైజేషను. ఈ సినిమాకి సంబంధించిన ప్లస్‌ల గురించి చెప్పాలంటే, ముఖ్యంగా మంచు విష్ణు నటన, డైలాగ్స్ కొన్ని చాలా చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీకి అసలు వంక పెట్టడానికి లేదు. మాటలు ఇలాగా అన్నీ కూడా ఇలా బావుంటే, మైనస్‌లేంటంటే దాదాపు ఒక 20 నిమిషాల సినిమాని కట్ చేసినా కూడా మనకొచ్చే నష్టమేం లేదు. ఆ సినిమాకి సంబంధించి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇకపోతే కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఆహ్, ఓవర్‌గా పాటలు అయి అవసరం లేదేమో అనిపిచ్చింది. ఆ 1,00,000 మంది అని ఫైట్ సీక్వెన్స్ ఒకటుంటది. అది సరిగ్గా ఎందుకో చూపించలేకపోయారనిపిచ్చింది. అక్షయ్ కుమారు, కాజల్ పాత్రలో ఎవరు మామూలు వాళ్ళున్నా కూడా సరిపోయేదనిపించింది. ఇవి మైనస్‌లు. ప్లస్‌ల వరకొస్తే మాత్రం మంచు విష్ణు గారి నటన అని చెప్పాను. అలాగే డైలాగ్స్, సినిమాకి సంబంధించిన దర్శకత్వం, ప్రతిభ. ఇకపోతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. డేవిస్సీ అనే అతను చాలా బాగా చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. పిక్చరైజేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ శ్రీకాళహస్తి చరిత్రని చెప్పడం కోసం వాళ్ళ పిల్లలు ఇద్దరు గూడా అమ్మాయిలిద్దరు చక్కగా డాన్స్ చేశారు. అలాగే ఇంకో పాప కూడా ఇంకో చోట కనిపిస్తది. నాకన్నిటికంటే ముచ్చటేసింది అవరామ్. అవరామ్ ఎంత ముద్దుగున్నాడంటే, ఎంత అంటే అంత బ్యూటిఫుల్‌గున్నాడు. చాలా చాలా బాగున్నాడు. ఫస్ట్‌లో అతని డైలాగ్స్ కానీ చాలా చూడముచ్చటగా అనిపించింది. పెరిగి పెద్దవాడైన మంచు తర్వాత మంచు చిన్నప్పటి క్యారెక్టర్ అవరామ్ నటించాడు. చాలా చాలా బాగున్నాడు. అలాంటిది ఒక తిన్నడి క్యారెక్టర్‌లో నటించిన అవరామ్‌కి నిజంగా బంగారు భవిష్యత్తు ఉంటది. ఈ సినిమాలో కనిపించడం నిజంగా అదృష్టమే అతనికి. ఇకపోతే ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా చాలామంది ఆర్టిస్టులు చాలా గొప్పగా ఒక్కొక్క సీన్‌లో ఉన్నా సరే నటించారు. ముఖ్యంగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఆయన చాలా శాస్త్రి గారి పాత్రలో చాలా బాగా నటించారు. ఆయన కనిపించిన ప్రతిసారి కూడా చాలా నిండుగా అనిపించింది. ఇకపోతే ఆయనకి అసిస్టెంట్‌లుగా ముఖేష్ ఋషి, అలాగే శివబాలాజీ వీళ్ళందరూ కూడా బాగున్నారు. 'బిగ్ బాస్' కౌశల్ కూడా కొన్ని సీన్స్‌లో నటించారు. బానే అనిపించారు. హీరోయిన్‌గా నటించిన ప్రియా ముకుందన్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించారు. కాతే కొంచెం కొన్ని చోట్ల శృతి మించిందేమో అనిపించింది. ఇకపోతే బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు గానీ వాళ్ళ వల్ల ఆ సినిమాకి ఉపయోగం లేదు. సినిమా వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. ఏదో మోహన్ బాబు గారితో ఉన్న పరిచయం, మంచు విష్ణుతో ఉన్న పరిచయంలో వచ్చి ఈ సినిమాలో నటించామని చెప్పి ఒక తృప్తి ఉంటదేమో నాకు తెలీదు గానీ, వాళ్ళ వల్ల ఈ సినిమాకి ఎటువంటి ఉపయోగం లేదు. ఇకపోతే అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ ఈ సినిమాలో కంటిన్యూగా ఒకటే డ్రెస్‌లో ఒకే చోట నించున్నట్టుగా కనబడతారు. ఏదో పాన్ ఇండియా ఫిల్మ్ లాగా చేయాలనటం కోసం వాళ్ళని పెట్టుకున్నారేమో గానీ, వాళ్ళు స్క్రీన్ మీద అయితే అబ్బా! అక్షయ్ కుమార్, కాజల్ అన్నంత ఉండింది గానీ, దాన్ని పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏముండదు. ఆ పాత్రలో ఎవరు చేసినా సరే సరిపోయేది. ఇకపోతే శివభక్తులకి నిజంగా మహాశివరాత్రే. ఎందుకు మహాశివరాత్రి అంటున్నానంటే, ఒక పర్టిక్యులర్ సీన్‌లో ఎందుకు మనం ఉపవాసాలుంటాము? ఎందుకు ఇలాగా శివుడికి భక్తిగా మనం హారతులు అర్పిస్తామనే దానికి పర్ఫెక్ట్‌గా ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి అదంతా కూడా చాలా బాగా చూపిచ్చారు.
అస్సలు భక్తికి సంబంధమే లేని ఒక వ్యక్తిని భక్తిలోకి తీసుకొచ్చే పనిని భుజానికి ఎత్తుకున్న రుద్ర ఎంత నీట్‌గా డీల్ చేసాడనేది మాత్రం సినిమాలో చూడొచ్చు. గత జన్మ అర్జునుడికి సంబంధించి గానీ, ఈ జన్మలో తినడుగా ఉన్నోడు గానీ, కన్నప్పగా ఎలా మారాడనేది లాస్ట్‌లో చెప్పిన విధానం గూడా చాలా చాలా బాగుండింది. ఇక పోతే భక్తి ఉంది సినిమాలో. విపరీతమైన రక్తి ఉంది. ముక్తికి డబ్బులొస్తాయా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే మాత్రం సినిమా ఫ్యామిలీతో ఎళ్లి డెఫినెట్‌గా చూడొచ్చు. ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండదు. ఒక భక్తి సినిమాని తన తలకెత్తుకొని నిజంగా మొండిగా నించొని తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా చేసుకున్న మంచు విష్ణుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఆల్ ద బెస్ట్ మంచు విష్ణు గారు. ఇది రివ్యూ లాగా ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే, ఇది ఒక చాలా కష్టమైన సినిమా. ఒక 'భక్త కన్నప్ప' లాంటి సినిమా గతంలో వచ్చినప్పుడు, దాన్ని హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజుల్లో 50 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఆ కథను ఎత్తుకొని తీయటం అనేది చాలా పెద్ద విషయం. ఇక దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా చాలా బాగా తెరకెక్కించాడు. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్స్ లేవు ఫస్ట్. ఇందులో బ్యూటీ ఏందంటే ఓవర్ యాక్షన్స్ లేవు. చెప్పాలనుకున్న కథని చెప్పుకున్నా వచ్చారు. అన్నింటి పరంగా కూడా అవి చాలా చాలా బాగా కుదిరాయి. ఇది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. 'కన్నప్ప' రివ్యూకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.